మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మండలానికి అంబులెన్స్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసిన 108 అంబులెన్స్ ను నార్సింగి మండల కేంద్రంలో ఈ నెల 22వ తేదీన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావులు ప్రారంభించేందుకు రానున్నట్లు మండల వైద్యాధికారి శనివారం డాక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎవరూ లేని సమయంలో నార్సింగి మండల కాంగ్రెస్ నాయకులు అంబులెన్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 15 రోజుల క్రితం నార్సింగి మండలానికి అంబులెన్స్ రావడం జరిగిందని, నేటికి ప్రారంభించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్న అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక్కడ ప్రమాదాలు జరిగినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అంబులెన్స్లను పంపిణీ చేస్తే ఇక్కడ మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిల ఆదేశాలతో అంబులెన్స్ ను ప్రారంభించడం జరిగిందని, 10 సంవత్సరాల పాలనలో పేదవారి ఆరోగ్యం కోసం పట్టించుకుని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అంబులెన్స్ పంపిణీ చేస్తే ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు దాన్ని ప్రారంభించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ తో పాటు ఎస్ఎస్ఎల్ మెదక్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, టెలికాం బోర్డు మాజీ సభ్యులు అంచనూరి రాజేష్, మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్, శివనూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాంద్ పాషా, చందు యాదవ్, మండల నాయకులు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. నార్సింగి మండల కేంద్రంలో అంబులెన్స్ ప్రారంభించడం జరిగింది. ఎందుకనగా మన నార్సింగ్లో హైవే ఉన్న సందర్భంగా ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 15 రోజులవుతుంది అంబులెన్సు ప్రతి మండల కేంద్రంలో ఓపెన్ చేయడం వల్ల మన నార్సింగ్లో 15 రోజులైనా ఇప్పటికీ ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఎవరు కూడా 15 రోజుల నుంచి కూడా అంబులెన్స్ ప్రారంభించకపోవడం వల్ల మొన్ననే చూస్తే షేర్పల్లి నుంచి అంబులెన్సు ఒక గర్భవతి హాస్పిటల్ పోవాలంటే రామాయంపేట నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో హైవే మీద ప్రమాదాలు జరుగుతున్న సందర్భంలో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులము, ఇంద్రమ్మ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కాబట్టి మేము ప్రజలందరికీ ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మంత్రి దామోదర్ రాజనరసింహన్న గారికి, మరి అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి, మరి అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము వాళ్లకు ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నార్సింగి అంతేకాకుండా గత 9-10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి మా నార్సింగి మండలానికి ఏమీ పనిచేయలేని ప్రభుత్వం కాబట్టి మేము ఈరోజు అంబులెన్సు ప్రారంభించడం జరిగింది. మనకు కూడా నార్సింగి మండలానికి గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రానటువంటి అంబులెన్స్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మన గౌరవ మెదక్ రోహిత్ రావు గారి ఆదేశాల మేరకు, అలాగే మెదక్ మన దుబ్బాక ఇన్ఛార్జు సీరన్ గారి యొక్క ఆదేశాల మేరకు మనకు రావడం జరిగింది. కానీ ఒక 15 రోజులు చూస్తున్నాము. అక్కడ పక్క మండలాలు జరిగింది కానీ మన నార్సింగి మండలానికి చేయమంటే కొంతమంది అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తుర్రు. ఎవరు వాళ్ళ ఇంట్లోకే ఇచ్చేట్టు చేస్తుర్రు. ఇది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి చేయమంటే బాగా తాత్సార పడుకుంటా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు కొంచెం వంత పడుతున్నారు. కాబట్టి మేమందరం కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ కమిటీ మండల స్థాయి నాయకులము, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులము, ముఖ్య నాయకులము వచ్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది. కానీ కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే కత్తెర పట్టుకొని కొబ్బరికాయ పట్టుకొని వాళ్ళు చేసిందేం లేదు తెచ్చేదేం లేదు కానీ కొబ్బరికాయ పడదామని తిరుగుతురు. కాబట్టి వాళ్ళకన్నా ముందే మేము మా కాంగ్రెస్ పార్టీ, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా గౌరవ ఎమ్మెల్యే మా ఇన్ఛార్జ్గా ఇచ్చారు. కాబట్టి మాకు గౌరవంగా మన నార్సింగి మండలానికి మా ప్రజలకు 10 రోజులు వచ్చింది. కాబట్టి చాలామందికి ఇబ్బంది జరుగుతున్నాయి. ఇప్పటికైనా వాళ్ళు ప్రారంభిస్తారు, రేపటి నుంచి అన్న సేవలు ప్రారంభిస్తారు అనుకుని ప్రారంభించాం. జై కాంగ్రెస్. మన నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దామోదర్ రాజనరసింహ అన్న ఆదేశాల మేరకు, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రభుత్వం మనకు నార్సింగి మండలానికి అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నార్సింగి మండల కేంద్రంలో ఉన్నటువంటి మండల నాయకుల మందరం కూడా కలిసి ఈరోజు అంబులెన్స్ను ప్రారంభించడం జరిగింది.